ఎవరమ్మా నువ్వు? చావడానికి నా భార్య దొరికిందా? అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు నువ్వు? నా పేరు హారిక. నేను ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన, కానీ అతను వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకున్నాడు. ఆ బాధ భరించలేకనే నేను చావడానికి వచ్చిన. నీకేమైనా పిచ్చా? అతను నిన్ను కాదని పెళ్లి చేసుకున్నాడని చావడానికి వచ్చినావా? మరి ఏం చేయాలి? వాళ్ళిద్దరిని చూసినాక నాకంత పిచ్చి లేచినట్టు అయింది. నిన్ను కన్న తల్లిదండ్రుల గురించి, నీ తోడబుట్టిన అక్క తమ్ముడి గురించి నువ్వు ఆలోచించినావా? చూడు, నిన్ను కాదని వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వాడి గురించి నువ్వు చావాలనుకున్నది. మాట్లాడమైంది. నీ తల్లిదండ్రుల ప్రేమ కంటే వాడి ప్రేమ గొప్పదా? కాదు కాదు కాదు. కాదు. నాతో రా, జీవితం అంటే ఏందో నేను చూపిస్తా. అతని జ్ఞాపకాల నుంచి నేను దూరం చేస్తా. నువ్వైతే మంచోనివే కదా. అమ్మ తోడు, నేను మంచోన్ని. ఇదే నా ఇల్లు. కూర్చో. ఇంట్లో ఎవరు లేరా? నేను నా భార్య ఉండేటోళ్ళు. ఆమె ఇప్పుడు లేదు. ఎటెళ్ళింది? నన్ను కాదనుకొని అలా పుట్టింటికి వెళ్ళింది. అవునా? ఎందుకు? ఆమె నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నేను చేసి ఏ పని కూడా ఆమెకు నచ్చక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మనస్పర్ధలతోటి ఇద్దరం ఇప్పుడు దూరంగా ఉంటున్నాం. అవునా? ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా? మాట్లాడాలనుకున్నా, వాళ్ళ ఇంటికి కూడా పోయినా, కానీ ఆమె నన్ను వాళ్ళ తమ్మునితోటి కొట్టించింది. ఛీ, అసలు ఆ మాడిదేనా? అలా తమ్మునితోటి కొట్టిస్తుందా? అప్పటి నుంచి ఆమెను నా మనసులో నుంచి తీసేసిన. మరి పిల్లలు ఎవరు లేరు. అవునా? సరే గాని లోపలికి రా, అన్నం తినే.
లేవు. ఓయ్ బాగా కొంచెం అనుకోలేదు. ఈయనేంది అలా భార్య అనుకుంటాండ ఏంది? ఓయ్ మిమ్మల్ని. ఆగమని చెప్పినా కదా, ఎందుకు ఊకలేస్తాను చెప్పు. హరే రామా, నేను మీ భార్యని కాదు, హారికను. అయ్యో నిద్రలో నా భార్య అనుకున్నా, ఏమనుకోకు. సరే ఏమనుకోను గాని నేను స్నానం చేయాలి, డ్రెస్సులు కొనుక్కత్తరా? సరే కొంకత్త. హారిక, హారిక, ఆ బాగుందా? బాగుంది. సరే నేను స్నానం చేసి వస్తా. హారిక, ఆ నువ్వు చాలా అందమ్మా. నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని అయినా చాలా అదృష్టవంతుడు. హారిక, నువ్వు నవ్వుతున్నావు కాబట్టి ఇంకొక జోక్ చెప్పనా? కొంప తీసి చీమయ్యను జోక్ కాదు కదా. కాదు, నా పెళ్లిలో జరిగిన ఒక జోక్. అయితే చెప్పు చెప్పు చెప్పు. అయితే నా పెళ్లిలో అయ్యగారు ఏమన్నానంటే, పెళ్లిగాను ఆడ మగ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్కల కింతలు పెట్టుకుంటే వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుందట. అవునా? పెళ్లికి వచ్చిన ఆడ మగ అందరు చెక్కల కింత పెట్టుకున్నారు, అందరు లాభి. అప్పుడు నేను కూడా లాభిలా. నిజంగా ఇంతగానో నేను ఎప్పుడు నవ్వలే. చాలా రోజుల తర్వాత ఇవాళ నవ్విన. నాలో ఉన్న ఆవేదన మొత్తం తొలగిపోయింది. నా మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ జోక్ చెప్తే మీరు ఇంతగానో నవ్వుతారు అనుకోలేదు. సరే అని నాకు కొంచెం బయట పని ఉంది, నేను పోయేస్తా. సరే.
ఏంది బాబు ఎందుకు ఆపినావు? సార్ ఈ ఫోటోలు ఉన్నామని ఎక్కడన్నా చూసిల్లా? ఏ అమ్మాయి నీకెట్లా తెలుసు? మా అక్క సార్. మీ అక్కనా? ఈ అమ్మాయి మీ అక్కనా? మా అక్క సార్. అవును. మీకు తెలుసా సార్? మీరు చూసిల్లా ఎక్కడైనా? తెలుసు. ఇప్పుడు తను మా ఇంట్లోనే ఉంది. మీ ఇంటికాడనే ఉంది సార్. ప్లీజ్ సార్ నన్ను తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే బాబు పద. అక్క, అక్క, అక్క. తమ్ముడు ఇక్కడున్నావా అక్క? నిన్నటి సంధి నీకోసం వెతుకుతానే కదా అక్క. ఇంట్లో అమ్మ నాన్న నీకోసం చూస్తాను అక్క. బా అక్క పోదాం మన ఇంటికి. మా తమ్ముడు వచ్చింది కదా, నేను వెళ్తా. సరే.